శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మకర రాశి వారికి ఈ యొక్క మే నెలలో ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా గురుగ్రహ సంచారం అనేది పంచమంలోకి మారబోతున్నది. పంచమంలోకి వచ్చినటువంటి గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది స్టార్ట్ అవుతాయి. పేరు ప్రఖ్యాతులు సాధించడం అనేది జరుగుతుంది రాశివారికి. ఈ రాశివారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే రవి యొక్క సంచారం అనేది చతుర్థంలో జరుగుతున్నది. చతుర్థంలో ఉన్నటువంటి గురువు రవి వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలను కలిగించగలుగుతాడు. శరీరంలో అధికమైనటువంటి వేడిని, అదేవిధంగా ఉదర సంబంధితమైనటువంటి వేదన అంటే గ్యాస్ట్రైటిస్ కానీ ఇలాంటి ఒక ఇష్యూస్ని క్రియేట్ చేస్తాడు. డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా పంచమంలోకి రాబోతున్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడనమాట. ఈ రాశి వారికి గురుగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. అంటే గురువు ఎప్పుడైతే పంచమంలోకి మూల త్రికోణ స్థానంలోకి వస్తాడో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి శాస్త్రం చెప్పబడం లేదన్నమాట. అంటే మీ యొక్క జాతక రీత్యా కూడా గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. సంఘంలో గౌరవం గుర్తింపు రాగలుగుతుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. ఈ రాశి వారికి ముఖ్యంగా యోగకారకమైనటువంటి స్థితిలోకి గురువు యొక్క స్థితి అనేది అనుకూలించబోతున్నది. ఎందుకంటే గురువు యొక్క దృష్టి మనం చూసినట్లయితే చతుర్థ దృష్టి, అక్కడి నుంచి భాగ్య దృష్టి, రెండు దృష్టిలు ఉంటాయన్నమాట. వీటి ప్రకారంగా వచ్చినప్పటికీ సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా వస్తాయి. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా సంతానం గురించి ప్రయత్నాలు చేస్తున్నారు. సంతాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సంతానం విషయాల్లో ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలగటానికి ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. ఎందుకంటే గురువు యొక్క బల రీత్యానే పుత్ర సంతానం, స్త్రీ సంతానం అనేది కొంచెం డిసైడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి గురువు యొక్క యోగ్యత అనేది వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి పుత్ర సంతానం అనేది చెప్పడం జరుగుతుంది. సంతానంతో పాటు తండ్రి గారి ఆస్తి సంబంధితమైన విషయాల్లో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ సత్సంబంధాలు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. మానసిక ఆనందాన్ని గురి చేసే విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల యొక్క స్థిరత్వం చూసి మీరు ఆనందపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల యొక్క ఒక స్థాయిలోకి స్థిరపడగలుగుతారు, వీరు మంచి స్థాయిలోకి ఉండగలుగుతారు అనే ఒక మానసికమైనటువంటి నమ్మకం అనేది వీరి మీదకి మీరు రావడం అనేది జరుగుతుంది. యోగ్యకారకమైనటువంటి గురు దృష్టి అనేది బాగా యోగించే విధంగా ఉంది రాశి వారికి. అదేవిధంగా ఈ రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలోకి వచ్చాడనమాట. కుజుడు రాహువు కలిసి తృతీయంలో ఉన్నారు. కలిసి ఎప్పుడైతే తృతీయంలో ఉంటారో ఇది అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా యోగ్యకారకమైనటువంటి స్థితిలో రాహువు కుజుడు ఇద్దరు అనుకూలమైనటువంటి స్థాయిలో ఉన్నారన్నమాట. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. తృతీయంలో ఉన్నటువంటి రాహువు కుజుడు ఇద్దరు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. ప్రమోషన్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేసేటువంటి ఫలితాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికీ విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. పంచమంలో ఉన్నటువంటి గురువు యోగ్యకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి వీరు ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఎంసెట్ కానీ, ఐఐటి, జిప్మర్, నైపర్ ఎటువంటి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి గురువు సంవత్సరం పాటు అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితం, ర్యాంక్ సాధించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలుగుతాడు అన్నమాట. రాబోతున్నటువంటి సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మనం మిగతా విషయాలు గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో, ఈ యొక్క నెలలో ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు యొక్క యోగకారకమైనటువంటి శుభదృష్టి రీత్యా
శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. శత్రువుల మీద మీదే పైచేయిగా ఉంటుంది. ఆఫీసెస్లో కానీ హౌసెస్ ఇళ్లలో కానీ పనిచేస్తున్నటువంటి వారికి శత్రువుల మీద ఒక విజయాన్ని సాధించడం అనేది పరిపాటిగా ఉంటుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో లాభదాయకంగా ఉంటుంది. అంటే కోర్టులో మీకు అనుకూలమైనటువంటి ఒక నిర్ణయం రావటం మీ మానసిక సంతృప్తికి కారకంగా తయారవుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి స్థితిలో రవి రాబోతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు కాదు, జూన్లో రాబోతున్నాడు. జూన్ వరకు వచ్చేటప్పటికి అంత అనుకూలంగా ఉండదు. రవి యొక్క స్థితిరీత్యా అనమాట. రవి ఎప్పుడైతే చతుర్థంలో పంచమంలోకి సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు కలిగిస్తుంటాడు అనమాట. ఆరోగ్యకరంగా అనుకూలత గురించి మార్చుకోవాలి అంటే ఈ రాశి వారు వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది ఎక్కువగా చేయాలి. సూర్యుడిని కూడా మార్చుకోవడం కోసం ఇప్పుడు వీరికి వచ్చేటప్పటికి రాశి వారికి చూసినట్లయితే మనకు రాహువు కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా గురువు కూడా అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అంటే ఒక రాశి వారికి ఇన్ని గ్రహాలు అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది మకర రాశి వారికి. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి వీరికి చేపట్టాలనుకున్నటువంటి పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్నాల్లో కూడా ఒక ముందడుగు పడటం అనేది జరుగుతుందన్నమాట. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రాబోతున్నాయి. కాకపోతే ఈ రాశి వారు వచ్చేటప్పటికి మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. శని ఇక రాశి వారికి ధనస్థానంలో ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది ముఖ్యం. ప్రయాణంలో జాగ్రత్త అనేది ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్స్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మీ యొక్క స్వజాతకాన్ని కూడా పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ధనస్థానంలో ఉన్నటువంటి శని అంత యోగ్యాన్ని ఇవ్వడు కాబట్టి భారీ ఇన్వెస్ట్మెంట్స్లో బూడిదలో పోసినటువంటి పన్నీరుగా కాకుండా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కష్టార్జితంతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కాబట్టి ఆ కష్టార్జితం అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేది వ్యర్థం కాకుండా చూసుకోవటానికి ముఖ్యంగా 1-2 సార్లు మీ స్వజాతకాన్ని అదేవిధంగా గోచారాన్ని రెండింటిని పరిగణనలోకి తీసుకొని జాతకం చెప్పాలని చెప్పి శాస్త్రం చెప్తాం. ఈ విధంగా చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు యోగించే విధంగా ఉన్నాయి. స్త్రీ సంబంధితమైన విషయాలు, స్త్రీలతో సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి. స్త్రీల ద్వారా కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల ద్వారా, మీకు పరిచయంతో ఉన్నటువంటి స్త్రీల ద్వారా వారి యొక్క సహాయం పొందడం అనేది, మరి వారి యొక్క సహయోధ్యతో మీరు ముందుకు మూమెంట్లోకి మీ యొక్క బిజినెస్లో కానీ మీ యొక్క గృహంలో కానీ ఒక మూమెంట్లోకి తీసుకురాగలుగుతాను. వారి యొక్క సహకారం అనేది నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నది అని మీరు స్వతహాగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు చికాకులు కలిగించినప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది యోగిస్తూ ఉన్నది. వృత్తిరీత్యా ఈ యొక్క రాశి వారికి ఎవరైతే బుక్ స్టాల్స్, స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారికి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి కాలం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది అన్నమాట. పోలీస్ సంబంధితమైన వ్యవహారాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, పోలీస్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. పురాలుగా వచ్చినప్పటికీ రాశి వారికి అనుకూలంగానే ఉంది. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇంకా అనుకూలంగా ఉండటం కోసం అనేది చూద్దాం. రవి యొక్క అనుకూలత అనేది సరిగా లేదు ఈ రాశి వారికి. కేతువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా డ్రైవింగ్ చేసే ముందు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఓం గం గణపతియే నమః అనేది చదవండి, అనే మంత్రాన్ని చదువుకోండి. ఇంట్లో వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో నిత్య దీపారాధన చేయండి. అన్ని అరిష్టాలు ఇంట్లో నుంచి దూరం అవుతాయి. నిత్య దీపారాధనే అన్నిటికీ మూల సూత్రం అన్నమాట. ఆ యొక్క దీపారాధన నిత్యం చేయగలిగితే మీకు ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే చీడపీడలు ఉన్నాయో అవన్నీ దూరం అవటం అనేది జరుగుతుంది. స్వస్తి.